హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్. నా పేరు వెంకట్ ప్రసాద్. నేను ఎర్థమెటిక్స్, రీజనింగు, ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీగా 10 సంవత్సరాల నుంచి ఈ బోధన రంగంలో ఉన్నాను. టాపర్స్ ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాం. దానిలో భాగంగా ఈరోజు టెస్ట్ 10 మనము డిస్కస్ చేయబోతున్నాం. టెస్ట్ 10 చాప్టర్ నేమ్ కౌంటింగ్ ఫిగర్స్, రేఖా చిత్రపటాలను లెక్కించుట. దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ టాపర్స్ కోచింగ్ .in వెబ్సైటు, టాపర్స్ ఇన్స్టిట్యూట్ వెబ్సైటు టాపర్స్ కోచింగ్ .in వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అన్ని చూడండి. ఈ వీడియో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో కౌంటింగ్ ఫిగర్స్లో మీకు ఏదైనా ఒక చిత్రపటాన్ని ఇచ్చి దాంట్లో త్రిభుజాల సంఖ్య ఎంత, చతురస్రాల సంఖ్య ఎంత, దీర్ఘ చతురస్రాల సంఖ్య ఎంత, వృత్తాల సంఖ్య ఎంత, గణాల సంఖ్య ఎంత అని చెప్పి ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ, లేదంటే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో కానీ, ఎస్ఎస్సి సీజీఎల్లో కానీ 1 లేదా 2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగా మనం మొదటి ప్రశ్న డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న ఇచ్చినటువంటి డయాగ్రామ్, ఈ విధంగా డయాగ్రామ్ ఇచ్చాడు మీకు. ఓకే, సో 1 2 3 4 5 6 7. సో ఇది మొత్తం డయాగ్రామ్. దీంట్లో ఉన్నటువంటి త్రిభుజాల సంఖ్య ఎంత, అని చెప్పి అడుగుతున్నాడు మనకు. దీన్ని సింపుల్గా టెక్నిక్ ప్రకారం చేస్తాం. సో రేఖా చిత్రపటాలను లెక్కించాలి అంటే మామూలుగా లెక్కించేటువంటి పద్ధతిలో కాకుండా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని ఒక్కసారి నేర్చుకుంటే మీకు ఈ క్వశ్చన్ని చాలా సులభంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డయాగ్రామ్ తీసుకుంటే మొత్తం ఎన్ని భాగాలను చూసుకోండి. 1 2 3 4 5 6 7, మొత్తం 7 భాగాలు ఉన్నాయి. దీనికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఈ మొత్తం విలువల్ని కలపండి, మీకు అదే సమాధానం అవుతుంది. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. సో ఇది మీకు సమాధానం. సో 6 + 4 10, 7 + 3 10, నెక్స్ట్ 5 + 2 + 1 మొత్తము 8. సో ఆన్సర్ ఏంటి? 28. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. మీకు ఈ క్వశ్చన్లో 7 భాగాలు ఉన్నాయి. 7 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్ని అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉండొచ్చు. ఈ విధంగా 2 ఉండొచ్చు. దీంట్లో త్రిభుజాల సంఖ్య ఏంటంటే 1 2, 1 + 2 = 3. 2 కాకపోతే 3 ఉండొచ్చు. ఈ విధంగా 1 2 1 2 3. దీంట్లో త్రిభుజాల సంఖ్య ఎంత అంటే 1 + 2 + 3 టోటల్గా 6. ఎన్ని భాగాలున్నా ఓకే. సో ఇది మొదటి క్వశ్చన్కి ఆన్సర్. దీన్ని కూడా కలపాల్సిన అవసరం లేదు. ఇది మీకు తెలిసిందే. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 అంటే n సహజ సంఖ్యల మొత్తం. దానికి సూత్రం ఏంటంటే n × n + 1/2. n × n + 1/2. n అంటే 7. సో 7 × 7 + 1 8/2, 2 ఎక్కం 2 నాళ్ళ 7 నాళ్ళ 28. ఇది మొదటి క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. దీంట్లో మనకు ఎన్ని భాగాలు చూసుకోండి, నెంబరింగ్ ఇచ్చుకోండి, ఆ నెంబర్ మొత్తం కలపండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రెండవ క్వశ్చన్. రెండవ ప్రశ్న ఒకసారి చూడండి, కొంచెం భిన్నంగా ఉంది. ఇదే టెక్నిక్ను మొత్తం 6 భాగాలు ఇచ్చాడు. ఇంతకుముందు దాంట్లో 7 భాగాలు ఇచ్చాడు, ఇక్కడ 6 భాగాలు ఇచ్చి 6 భాగాల్లో ఇక్కడ చిన్న చేంజెస్ చేశాడు. ఇది రెండవ ప్రశ్న. ఇచ్చినటువంటి రేఖా చిత్రపటంలో త్రిభుజాల సంఖ్య ఎంత అన్నాడు. సో కొంచెం మార్పు, ఇంతకుముందు చేసిన దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. సేమ్ ప్రాసెస్, 6 ఉన్నాయి చూసుకోండి. మొదటి ప్రశ్న ఏ విధంగా అయితే సాల్వ్ చేశామో అదే టెక్నిక్ను మళ్ళీ ఒకసారి యూజ్ చేయండి. సో 1 + 2 + 3 + 4 + 5 + 6 = n × n + 1/2 యూజ్ చేసినా ఓకే, మొత్తం కలిపినా ఓకే. 6 + 5 11, 11 + 4 15, 15 + 3 18, మొత్తం 21. ఓకే, 21. ఇది ఇంతకుముందు టెక్నిక్. బట్ ఇక్కడ చిన్న గీతలు ఉన్నాయి. ఆ గీతల్ని బేస్ చేసుకొని 1 2 ఈ భాగంలో వచ్చేటువంటి త్రిభుజాలు 1 + 2 = 3. సేమ్ టెక్నిక్లో మార్పం లేదు. నెక్స్ట్ రెండోది 1 2, 1 + 2 = 3. టోటల్ 21 + 3 + 3 27. ఇది రెండో ప్రశ్నకు సమాధానం. మొదటి టెక్నిక్నే మళ్ళీ యూజ్ చేశాం. మొదటి టెక్నిక్లో ఈ గీతలు లేవు కాబట్టి డైరెక్ట్గా తీసుకున్నాం. రెండో ప్రశ్నలో ఈ విధంగా ఇచ్చాడు. ఇలా అయినా కావచ్చు, వాటిని
మళ్ళీ అదే టెక్నిక్ని ఇక్కడ యూజ్ చేసినాక ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. 1 + 2 3, 1 + 2 3, మొత్తం టోటల్ 27. ఇది మూడవ ప్రశ్న. మూడవ ప్రశ్న చేయబోయే కంటే ముందు కొంచెం బేసిక్స్ నుంచి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఈ విధంగా ఇచ్చాడు మీకు. ఈ విధంగా ఇచ్చినప్పుడు చతురస్రంలో కర్ణాలు, దీంట్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటే సింపుల్గా 1 2 3 4, 1 2 3 4. ఈ 4ని ఏం చేయాలంటే డబల్ చేయాలి. 4 2 8, 8 త్రిభుజాలు ఉన్నాయి. సింగిల్ అయితే 4 ఉన్నాయి, మళ్ళీ ఇది కలిపితే 1 2 కలిపి ఒక త్రిభుజం, 2 3 కలిపి ఒక త్రిభుజం, 3 4 కలిపి ఒక త్రిభుజం, 1 4 కలిపి ఒక త్రిభుజం. ఈ విధంగా త్రిభుజంలో కర్ణాలు కలిపి ఇచ్చినప్పుడు వాటిని ఎన్ని ఉన్నాయో చూసుకొని డబల్ చేస్తే మనకు అదే త్రిభుజాల సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డయాగ్రామ్ ఇట్లా, ఇది దీంట్లో త్రిభుజాల సంఖ్య ఏంటంటే 1 2 3 4 5 6. ఈ 6 మ్యాక్సిమం. దీన్ని ఏం చేయాలి, డబల్ చేయాలి. 12 త్రిభుజాలు. అలా కాకుండా నెక్స్ట్ ఇలా తీసుకుంటే ఇట్లా త్రిభుజాలు కలిపాము, భుజాలు కలిపినాం. దీంట్లో ఏంటంటే 1 2 3 4 5 6 7 8. 8ని డబల్ చేస్తే 8 2 16. ఇది రెండవ కండిషన్, రెండవ టెక్నిక్. ఇంతకుముందు ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్కు ఫస్ట్ టెక్నిక్ డిస్కస్ చేసాం. ఇక్కడ రెండవ టెక్నిక్ డిస్కస్ చేస్తున్నాం. సో మొత్తం త్రిభుజంలో ఈ చతురస్రంలో త్రిభుజాల సంఖ్య ఎంత అంటే మొత్తం కౌంట్ చేసి డబల్ చేయండి. మీకు ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి అంటే, మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక్కసారి చూడండి. రైట్, ఇది మీకు ఇచ్చినటువంటి ప్రశ్న. చాలా ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి ప్రశ్న. మొత్తం పెద్ద చతురస్రంలో మళ్ళీ ఒక చిన్న చతురస్రం ఉంది. చిన్న చతురస్రం తీసుకుంటే 1 2 3 4 5 6 7 8. అంటే చిన్న చతురస్రంలోని త్రిభుజాల సంఖ్య 16, 8 2 16. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పెద్ద చతురస్రం తీసుకుంటే దాంట్లో కూడా 1 2 3 4 5 6 7 8, 8 2 16. 16 + 16 ఎంత, 32. మనం ఈ టెక్నిక్ను గుర్తుపెట్టుకోవాలి. చతురస్రంలోని త్రిభుజాల సంఖ్య, కర్ణాలు కలిపారు, భుజాలు కలిపారు, మొత్తం కలిపి 8 ఉన్నాయి. 8 2 16. చిన్న చతురస్రంలో 8 2 16, పెద్ద చతురస్రంలో 8 2 16. 16 + 16 32. SSCGLలో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో 16 + 16 32. ఇది మూడవ ప్రశ్న. నెక్స్ట్ నాలుగో ప్రశ్న. నాలుగో ప్రశ్నలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, మొదటి టెక్నిక్ రెండవ టెక్నిక్ కలిపి నాలుగో ప్రశ్న మనము డిస్కస్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇది డయాగ్రామ్. రైట్, ఇది నాలుగో ప్రశ్న డయాగ్రామ్. సింపుల్గా చేసేయచ్చు. చతురస్రంలో త్రిభుజాల సంఖ్య మొత్తం 8. 1 2 3 4 5 6 7 8. 8 2 16. 8 2 16 ఈ చతురస్రంలో. ఇది రెండవ టెక్నిక్. ఫస్ట్ టెక్నిక్ ఏం చెప్పాము, త్రిభుజం 1 2. సో 1 + 2 = ఎంత, 3. ఓకే, ఇది చతురస్రంలోనేమో రెండవ టెక్నిక్, త్రిభుజంలోనేమో మొదటి టెక్నిక్. మొత్తం వచ్చినటువంటి త్రిభుజాలు 16 + 3 ఎంత, 19. కానీ ఇక్కడ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇవి కాకుండా టెక్నిక్ల ద్వారా వచ్చినాయి కాకుండా కొత్తగా ఏమైనా వచ్చినాయో చూసుకోవాలి. కొత్తగా ఇదొక త్రిభుజం, తర్వాత ఇదొక త్రిభుజం, 2 త్రిభుజాలు. ఇది ఫస్ట్ డయాగ్రామ్, ఇది సెకండ్ డయాగ్రామ్. 2 కాంబినేషన్లో ఇదొకటి, తర్వాత ఇదొకటి. మనకెన్నైతే 2, మొత్తం కలిపి 21 త్రిభుజాలు. 2 టెక్నిక్లు కలిపి చేస్తున్నాం. 2 టెక్నిక్లు కలిపి చేసిన తర్వాత కొత్తగా ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. ఆ కొత్త మిస్ కావద్దు. మీకు 16 + 3 19 కూడా ఆప్షన్లో ఉండే అవకాశం ఉంటుంది. బట్ కొత్తగా ఈ టెక్నిక్ల ద్వారా వచ్చినాయి కాకుండా మిగతాయి కొత్తవి ఏందని చూసుకోండి. సో మొత్తం 2 వస్తాయి, 21. ఇది నాలుగో ప్రశ్న. నెక్స్ట్ 5వ ప్రశ్న. ఇవి త్రిభుజాల మీద క్వశ్చన్స్.
త్రిభుజాల సంఖ్యను లెక్కించుట, ఇలా చాలా మోడల్స్ ఉంటాయి, చాలా టెక్నిక్స్ ఉంటాయి. మనం కేవలము టెస్ట్ పేపర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కొన్ని టెక్నిక్స్ మాత్రమే చెప్తున్నాం. త్రిభుజాల సంఖ్యను లెక్కించడానికి రకరకాల మోడల్స్ ఉంటాయి. వాటి ప్రతిదాన్ని కూడా ఒక టెక్నిక్ ఆధారంగా మనం చేసుకోవచ్చు. కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే మనకు ఎగ్జామినేషన్లో టైం సరిపోదు. ఇవి త్రిభుజాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి చాలా టెక్నిక్స్లో ఇవి ఒక 2 టెక్నిక్స్ మాత్రమే. నెక్స్ట్ చతురస్రాల సంఖ్యను లెక్కిస్తాం. చతురస్రాల సంఖ్యను లెక్కించడానికి కూడా అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉంటాయి. మనం కేవలం బేసిక్ టెక్నిక్స్ ఏందనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. చతురస్రాల సంఖ్య ఎంత? మీకు 3/3 కానీ 4/4 కానీ చతురస్రం, పెద్ద చతురస్రం ఇస్తాడు ఈ విధంగా. వెల్ నోన్ క్వశ్చన్, చాలా ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది కూడా. దీంట్లో చతురస్రాల సంఖ్య ఎంత అంటాడు. దీనికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే అడ్డు వరుసలో ఎన్ని ఉన్నాయో చూసుకోండి. 1 2 3 4. నిలువు వరుసలో ఎన్ని ఉన్నాయో చూసుకోండి. 1 2 3 4. గరిష్ట విలువ నుంచి మొదలుపెట్టండి. సో 4, ఇక్కడ కూడా 4. సో 4 × 4 4 నల్ల 16. గరిష్ట విలువ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ సమానంగా ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్య సమానంగా ఉన్నా విభిన్నంగా ఉన్నా మనకు వచ్చే నష్టమేం లేదు. గరిష్ట విలువని తీసుకోండి. అడ్డంగా ఎన్ని ఉన్నాయి, నిలువుగా ఎన్ని ఉన్నాయి చూసుకోండి. గరిష్ట విలువ 4 16. ఒకటొక్కటి తగ్గించుకుంటూ పోండి. 4లో 1 తీసేస్తే 3, ఇక్కడ కూడా 3 3 ముళ్ళ 9. మళ్ళీ ఇక్కడ కూడా తగ్గించండి 2, ఇక్కడ కూడా తగ్గించండి 2 2 2 4. మళ్ళీ ఇక్కడ ఒకటి తగ్గించండి 1, ఇక్కడ తగ్గిస్తే 1 1 × 1 1. సో ఇంకా తగ్గించడానికి ఏం లేదు. తగ్గిస్తే 0 0 అవుతుంది. 0 × 0 అంటే 0 కాబట్టి వదిలేస్తాం. మొత్తం కలిపితే 30 చతురస్రాలు. 30 చతురస్రాలు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1² + 2² + 3² + 4². ఇలా కూడా చెప్పొచ్చు. గరిష్టంగా 4 ఉన్నాయి. బట్ ఈ టెక్నిక్ కేవలం సమానంగా అడ్డు వరుసలో నిలువు వరుసలో సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. భిన్నంగా ఉన్నప్పుడు మళ్ళీ అంటే ఈ టెక్నిక్ ఉపయోగపడదు. అందుకే దీన్ని జనరలైజ్ చేస్తున్నాను నేను. గరిష్టంగా అడ్డంగా ఎన్ని ఉన్నాయి, గరిష్టంగా నిలువుగా ఎన్ని ఉన్నాయి, మల్టిప్లై చేసుకుంటూ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్ళిపోండి. మీకు చతురస్రాల సంఖ్య వస్తుంది. 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9, 4² అంటే 16, టోటల్ 30. ఇవి చతురస్రాల సంఖ్య. చాలా ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ మీకు తెలిసిందే 30. నెక్స్ట్ మరి భిన్నంగా తీసుకుందాం. సమానంగా కాకుండా భిన్నంగా తీసుకుందాం. ఇది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న చూడండి, భిన్నంగా ఉంటుంది ఎలా అనేది చూద్దాం. దీన్నే కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుందాం. రైట్, ఇది సో 4/4, ఇక్కడ 6 ఉన్నాయి. ఇది 5, ఇది 6. ఈ ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్లో చతురస్రాల సంఖ్య ఎంత? ఇచ్చినటువంటి డయాగ్రామ్లో చతురస్రాల సంఖ్య ఎంత? టెక్నిక్ ఏంటంటే అడ్డు వరుసలో గరిష్టంగా 6 ఉన్నాయి, నిలువు వరుసలో గరిష్టంగా 4 ఉన్నాయి. కాబట్టి 6 × 4 6 నల్ల 24. ఓకే, తగ్గించుకుంటూ వెళ్ళిపోండి. 6లో 1 పోతే 5, 4లో 1 పోతే 3, 5 ముళ్ళ 15, 5లో 1 పోతే 4, తర్వాత ఇక్కడ 2 4 2 8. నెక్స్ట్ ఇది 3 × 1 3 1 3. ఇవి మొత్తం చతురస్రాల సంఖ్య కలిపితే 24 + 15 39 11 కంప్లీట్గా 50 చతురస్రాలు కలవు. కంప్లీట్గా 50 చతురస్రాలు. అడ్డు వరుసలో నిలువు వరుసలో సమానంగా ఉన్నా సరే విభిన్నంగా ఉన్నా సరే ఇది టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా మొత్తం మనము చతురస్రాల సంఖ్యను కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం భిన్నంగా ఉంది చూడండి. 7వ ప్రశ్న. ఏడవ ప్రశ్న డిస్కస్ చేయ కంటే ముందు కొంచెం దానికి సంబంధించిన బేసిక్స్ డిస్కస్ చేస్తాం. ఇది దీంట్లో చతురస్రాల సంఖ్య ఎంత అంటే మనందరికీ తెలిసిందే. అడ్డు వరుసలు 1 2, నిలువు వరుసలు 1 2. 1 2 1 2 అంటే 1² + 2². 1² అంటే 1, 2² అంటే 4. మొత్తం ఎంత? 5. ఇది పాత టెక్నికే. చతురస్రాల్లో మనం మాట్లాడుకున్నటువంటి ముఖ్యమైనటువంటి టెక్నిక్. దీని తర్వాత రెండో డయాగ్రామ్ చూడండి. దీంట్లో చతురస్రాల సంఖ్య ఎంత? దీంట్లో పెద్ద చతురస్రం ఒకటి ఉంది, చిన్న చతురస్రం ఒకటి ఉంది.
పెద్ద చతురస్రం ఒకటి ఉంది, చిన్న చతురస్రం ఒకటి ఉంది. కాబట్టి చిన్న చతురస్రంలో 1 2 1 2 1 2. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. పెద్ద చతురస్రంలో తీసుకుంటే కూడా ఇది 1 2 1 2. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. 5 ప్లస్ 5 ఏంటి? 10. ఇది బేసిక్ అంశం, గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమికమైనటువంటి విషయం ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు 5 ఇది పాత విషయమే. బట్ చతురస్రంలో, పెద్ద చతురస్రంలో చిన్న చతురస్రం ఉందంటే 5 ప్లస్ 5 ఎంత? 10. 5 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 10. మనకిచ్చిన డయాగ్రామ్ ఒకసారి చూసుకోండి ఎలా ఇచ్చాడు అంటే, మనకిచ్చినటువంటి డయాగ్రామ్ సో ఈ ప్రశ్న చాలా ఎగ్జామినేషన్స్లో వచ్చింది మీకు, రైట్? ఇది ఓకే. మరి దీంట్లో చతురస్రాలు బేసిక్ అంశాన్ని బేస్ చేసుకొని ఆయన అదే అంశాన్ని కొంచెం టిపికల్గా డయాగ్రామ్ పెద్దగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో చతురస్రాల సంఖ్య ఎంత? ముందు పెద్ద డయాగ్రామ్ని బేస్ చేసుకోండి, చిన్న డయాగ్రామ్స్ని వదిలేసి పెద్ద డయాగ్రామ్స్ని బేస్ చేసుకుంటే దీంట్లో 1 2 3 4 1 2 3 1 2 3 4. దీంట్లో మొత్తం 4 ఇంటూ 4 ఈ విధంగా. లేదంటే టెక్నిక్ తెలిసిందే, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు టోటల్ ఎంత అవుతుంది? 30 అవుతున్నాయి. టోటలు కంప్లీట్గా 30 అవుతున్నాయి అన్నమాట. ఇది పెద్ద చతురస్రంలో. చిన్న చతురస్రంలో తీసుకుంటే 1 2 3 4 చిన్న డయాగ్రామ్, ఇది ముందే మాట్లాడుతున్నాం. ఎన్ని అయితే మొత్తం? 5 అవుతాయి. అలాంటివి ఎన్ని ఉన్నాయి మొత్తం మనకు? ఇది బేసిక్ అంశం. అలాంటివి మొత్తం 5 5 5 5 5 4 20. సో 30 ప్లస్ 20 ఎంత? 50. ఇది కూడా చాలా ఎగ్జామినేషన్లో వచ్చింది. 2 టెక్నిక్స్ని యూజ్ చేసి ఈ ప్రశ్నను మనం సాల్వ్ చేసినాం. పెద్ద చతురస్రం తీసుకుంటే అడ్డంగా 4 ఉన్నాయి, నిలువుగా 4 ఉన్నాయి, దాని ప్రకారం మొత్తం 30 అవుతాయి. చిన్న చతురస్రం తీసుకుంటే మొత్తం 5 5 5 5 5 4 20 కంప్లీట్గా ఎంత అవుతుంది? 50. సో 7వ ప్రశ్నకు సమాధానం మొత్తం చతురస్రాల సంఖ్య ఏంటంటే 50. ఇది మనకు 7వ ప్రశ్న. నెక్స్ట్ 8వ ప్రశ్న. ఈ విధంగా ప్రాథమిక అంశాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ క్రిటికల్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. బేసిక్ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. త్రిభుజానికి సంబంధించిన టెక్నిక్ కావచ్చు, చతురస్రానికి సంబంధించిన టెక్నిక్ కావచ్చు, ఆ బేసిక్ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇచ్చినా మనం చేయగలుగుతాం. క్వశ్చన్ మనము బేసిక్ అంశం మీద ఇచ్చే అవకాశం తక్కువ. అవన్నీ పాత పద్ధతులు. కొత్త పద్ధతి ఏంటంటే ఆ బేసిక్ అంశాన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ లెంతీగా ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న. దీర్ఘచతురస్రాల సంఖ్య. ప్రక్కపటంలో దీర్ఘచతురస్రాలు ఎన్ని కలవు? త్రిభుజాల సంఖ్య కనుక్కున్నాం, చతురస్రాల సంఖ్య కనుక్కున్నాం, ఇప్పుడు దీర్ఘచతురస్రాల సంఖ్య. దీర్ఘచతురస్రాల సంఖ్య ఇంతవరకు ఎస్ఐ కానిస్టేబుల్లో అడిగినటువంటి సందర్భాలు లేవు. రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్లో మనకు అవకాశం ఉంది. సో దీర్ఘచతురస్రాల సంఖ్యను కూడా టెక్నిక్ ప్రకారం చేస్తాం. చూడండి, ఇలా ఇచ్చాడు మీకు. ఇచ్చిన 8వ ప్రశ్నలోని డయాగ్రామ్, రైట్? ఇది దీంట్లో దీర్ఘచతురస్రాలు ఎన్ని అంటారు? ఇది చాలా సింపుల్ టెక్నిక్. మొత్తం అడ్డంగా మీకు 3 ఉన్నాయి, నిలువుగా 4 ఉన్నాయి. అడ్డంగా 3 ఉన్నాయి, నిలువుగా 4 ఉన్నాయి. అడ్డంగా కౌంట్ చేసుకోండి 1 2 3. నిలువు కౌంట్ చేసుకోండి 1 2 3 4. అడ్డంగా కలపండి 1 ప్లస్ 2 ప్లస్ 3 6. నిలువుగా 1 2 3 4 ఎంత? మొత్తం 10. సో టోటల్గా అడ్డంగా 6 వచ్చింది, నిలువుగా 10 వచ్చింది. టెక్నిక్ ఏంటంటే 10 × 6 ఈజ్ ఈక్వల్ టు 60. ఈ 2 ఇంటూ చేస్తే మీకు దీర్ఘచతురస్రాల సంఖ్య వస్తుంది. ఇంతకుముందు చతురస్రాల సంఖ్యనేమో 4 × 3 అని చెప్పి స్టార్ట్ చేసి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్ళి మల్టిప్లై చేసి కలిపేశాం. ఇక్కడ అలా కాదు, మొత్తం నిలువుగా కౌంట్ చేసినాం. 1 2 3 6 అవుతుంది. అడ్డంగా కౌంట్ చేస్తే 6 వచ్చింది, నిలువుగా కౌంట్ చేస్తే 10 వచ్చింది. ఆ 2 విలువల్ని మల్టిప్లై చేస్తే చాలు. 10 × 6 60. ఇది సింపుల్ టెక్నిక్. సింపుల్గా దీర్ఘచతురస్రాల సంఖ్య ఏంటంటే ఈ విధంగా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది కేవలం బేసిక్ టెక్నిక్ మాత్రమే.
దీన్ని బేస్ చేసుకుని మనం రకరకాల క్వశ్చన్స్ డిస్కస్ చేయొచ్చు. అది సింపుల్గా ఈ 30-40 నిమిషాల్లో వీడియోలో కుదరదు, చాలా లెంతీగా తీసుకోవాల్సి వస్తుంది, లెంతీ వీడియో. కాబట్టి కేవలం దీంట్లో ఈ చాప్టర్లో బేసిక్ అంశాలను మాత్రమే డిస్కస్ చేస్తున్నా. తర్వాత చివరి ప్రశ్న ఏంటంటే చతురస్రాల సంఖ్య, త్రిభుజాల సంఖ్య, దీర్ఘచతురస్రాల సంఖ్య తర్వాత గణాల సంఖ్య. ఒక ఇచ్చినటువంటి డయాగ్రామ్లో గణాలు ఎన్ని అని చెప్పి అడుగుతున్నాడు. 2018 ఏపీ ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఈ బిట్టు అడిగాడు. ఇంతకుముందు ఎగ్జామినేషన్ అన్నింటిలో కూడా చతురస్రాల సంఖ్య, త్రిభుజాల సంఖ్య, దీర్ఘచతురస్రాల సంఖ్య అడిగాడు. ఇప్పుడు మాత్రం 2018 ఏపీ ఎస్ఐ ఎగ్జామినేషన్లో, మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు గణాల సంఖ్య ఎంత అని చెప్పి అడిగాడు. ఈ గణాల సంఖ్యను అనుకోవడానికి కూడా చిన్న టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ఏందని చెప్పి చూద్దాం. చాలామంది విద్యార్థులు 2018 ఏపీ ఎస్ఐ పేపరు ఓసారి ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టమని చెప్పి అడుగుతున్నారు. కాకపోతే అది ఆ వీడియో మొత్తం 200 క్వశ్చన్స్ను డిస్కస్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. దాంట్లో ఉన్నటువంటి మోస్ట్ కాంప్లికేటెడ్ బిట్స్ను తీసుకొని నేను ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. రెగ్యులర్గా దాన్ని కూడా కొన్ని భాగాలుగా, అది కూడా 2-3 గంటల పైన పడుతుంది. ఆ మోస్ట్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ తీసుకున్నా కూడా దాన్ని కొన్ని భాగాలుగా టాపర్స్ ఇన్స్టిట్యూషన్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ పేపర్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలు కానీ, సిలబస్ సంబంధించినటువంటి విషయాలు కానీ, ప్రిపరేషన్ టిప్స్, ఫిజికల్ ఈవెంట్స్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎంత వెయిట్ అయ్యి ఉంటుంది, ఏంటి, వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ వీడియోలు పెడతాను. ఆ వీడియోలు మీకు రెగ్యులర్గా చూడాలి అనుకుంటే టాపర్స్ ఇన్స్టిట్యూషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ వీడియోల్ని చూడండి. రాబోయేటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సిలబస్ వివరాలు ఏంటి, సిలబస్ ఏమైనా మారుతుందా, దాంట్లో మార్పులు ఏంటి, జనరల్ స్టడీస్లో వచ్చేటువంటి మార్పులు ఏంటి, అర్థమెటిక్స్ రీజనింగ్లో కొత్త మోడల్స్ ఏమైనా అడిగే అవకాశం ఉంటుందా, వీటన్నిటికి సంబంధించిన వీడియో నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. దీంట్లో భాగంగా టెస్టులో భాగంగా చివరి క్వశ్చన్, 9వ క్వశ్చన్, గణాల సంఖ్య ఎంత? మీకు ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చాడు. డయాగ్రామ్ ఇచ్చి గణాల సంఖ్య ఎంత అని చెప్పి అడిగాడు. ఇంతవరకు మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో ఎప్పుడు కూడా అడగనటువంటి ప్రశ్న ఇది మనకు డయాగ్రామ్. దీంట్లో ఎన్ని గణాలు ఉన్నాయి మొత్తం చెప్పమని చెప్పి అంటున్నాను అనమాట. డయాగ్రామ్ చూడండి ఒకసారి. క్వశ్చన్ పేపర్లో డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది, రైట్? ఎన్ని గణాల సంఖ్య ఎంత, దీంట్లో గణాలు ఎన్ని? సో టాప్లో 1 ఉంటుంది, నెక్స్ట్ స్టేజ్లో 2, మూడో స్టేజ్లో 3 గణాలు లెక్కించే పద్ధతి. ఓకే, టాప్లో 1, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో 2, మూడో స్టేజ్లో 3 లేయర్, స్టేజ్ అనొచ్చు లేదా లేయర్ అని చెప్పొచ్చు. 3 లేయర్లో 3 ఉన్నాయి. ఈ విధంగా వీటిని రివర్స్ చేసేయండి. రివర్స్ 1, 2, 3ని రివర్స్లో 3, 2, 1 వీటిని మల్టిప్లై చేయండి. 1 × 3, 3 2 రెంట్ల 4, 3 × 1 3, టోటల్ కలిపి 10. ఇది గణాల సంఖ్యను లెక్కించేటువంటి పద్ధతి. 2018 ఎస్ఐ ఏపీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి బిట్టు గణాలకు సంబంధించి. దీంట్లో కూడా చాలా రకాల మోడల్స్ ఉంటాయి. ఇది బేసిక్ టెక్నిక్. 3, 2, 1 ఉండొచ్చు, 10 నుంచి మొదలు కావచ్చు, ఎన్నైనా మొదలు కావచ్చు. గణాల సంఖ్యను లెక్కించేటువంటి పద్ధతి ఏంటంటే మొత్తం వరుసగా రాసుకోండి. ఆ నెంబర్లను రివర్స్ చేసి మల్టిప్లై చేస్తే మీకు మల్టిప్లై చేసినాక మొత్తం యాడ్ చేస్తే కావాల్సినటువంటి గణాల సంఖ్య వస్తుంది. కౌంటింగ్ ఫిగర్స్లో ఈ టెస్టులో మనం కేవలము బేసిక్ అంశాలని డిస్కస్ చేశాం. టెక్నిక్ల ద్వారా ఏ విధంగా కౌంటింగ్ ఫిగర్స్ని కౌంట్ చేయడం అనేది నేర్చుకున్నాం. వీటిని బేస్ చేసుకొని ఒక పుస్తకంలో ఏవైనా క్వశ్చన్స్ని మీరు సులభంగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియోను మొత్తం ఒకసారి మళ్ళీ చూడండి. ఓకే, మీకు కరెక్ట్ ఐడియా వచ్చేస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్.